మోంథా సైరన్ ఏపీని గజగజ వణికిస్తోంది. తుఫాను తీరం దాటే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దాదాపు 5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగబోతోంది. సరిగ్గా సమయం 6 గంటలైంది. రాత్రి 11 కల్లా తీరం దాటేటటువంటి అవకాశం ఉంది. ఈ 5 గంటల సమయం అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయంగా మనం చెప్పొచ్చు. కాకినాడ సమీపంలో మోంథా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడ పోర్టు కార్యకలాపాలు నిలిపివేయాలి, పూర్తి స్థాయిలో నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు కూడా అందాయి. 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. డేంజర్ రెడ్ సిగ్నల్ను మించి డేంజర్ రెడ్ సిగ్నల్ వేశారంటే మోంథా తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనేది ఇప్పటికే మనకు అర్థమైంది. అటు ఇటుగా రాత్రి 11 గంటల సమయంలో ఇది తీరం దాటే ఛాన్స్ ఉంది. 5 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక తుఫాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తుఫాను తీవ్రతకు విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. అందుకే తుఫాను ప్రభావిత జిల్లాల్లో రాత్రి 7 తర్వాత వాహనాలు నిలిపివేయనున్నారు. ఎక్కడికక్కడ హైవేల పైన కూడా వాహనాలు పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నారు. ఏ వాహనం కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఎవరైనా సరే ఇప్పటికే బయటుంటే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. 1 గంట తర్వాత రవాణా వ్యవస్థ కూడా 17 జిల్లాల్లో పూర్తి స్థాయిలో స్తంభించబోతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ రాత్రికి రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం రెడ్ అలర్ట్లో 18 జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆరెంజ్ అలర్ట్లో 3 జిల్లాలు, ఎల్లో అలర్ట్ కింద 4 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికే తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలుల దెబ్బకు చాలా జిల్లాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. సముద్రం ఏ స్థాయిలో ఆటుపోట్లకు గురవుతోందో, ఉవ్వెత్తున ఎగిసిపడుతోందో మనం చూడొచ్చు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 మీటర్లు ముందుకు సముద్రం చొచ్చుకొచ్చిందంటేనే ప్రమాద తీవ్రతను మనం అంచనా వేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 233 మండలాలు, 1419 గ్రామాలపై మోంథా తుఫాను ప్రభావం చూపనుంది. అలాగే 44 మున్సిపాలిటీలపైన కూడా దీని ప్రభావం ఉండబోతోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 2194 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6465 మంది గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం 1000 ప్రత్యేక బృందాలతో 12,000 మంది సిబ్బందిని నియమించారు. రాత్రి వేళలో ఇది తీరం దాటే అవకాశం ఉండటంతో ఇప్పటికే 6 అయింది. రాత్రి 11 వరకు పూర్తి స్థాయిలో తీరం దాటనుంది. కాబట్టి రాత్రి వేళలో విద్యుత్ సరఫరాకు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. కరెంటు సరఫరా పూర్తిగా స్తంభించిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. అధికారులు చేయాల్సిన పని అధికారులు చేస్తారు. ప్రజలు కూడా బయటకు ఎవ్వరూ రాకూడదనే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. 7 తరువాత వాహనాలను రోడ్లపైన కూడా అనుమతించరు. అంత తీవ్ర తుఫాను ప్రభావం చూపించబోతోంది. జిల్లాల్లో అంటే 19 రెవెన్యూ డివిజన్లలో 54 మండల గ్రామాల్లో 484 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు కూడా తరలించారు. మోంథా తుఫాన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. సమయం 6 గంటల 4 నిమిషాలు, 6 గంటల 5 నిమిషాలు అవుతోంది. 6 గంటల నుంచి మన అధికారులు చెప్పినట్టుగా, వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా 6 గంటల నుంచి తీరం దాటే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. తీరానికి అతి సమీపంగా వస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతోంది. మరి కాసేపట్లో అంటే ఈ 5 గంటల ప్రక్రియలో కాకినాడ సమీపంలో ఇది తీరం దాటేటటువంటి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. తీవ్రమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి. చెట్లు, స్తంభాలు, విద్యుత్ స్తంభాలు కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థను ఆపేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవ్వరూ రోడ్లపైకి రావద్దు. ఎవ్వరు అత్యవసర పరిస్థితి అయినా సరే అధికారులకు సమాచారం ఇచ్చి మాత్రమే బయటకు రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాత్రి వేళలో తుఫాను తీరం దాటుతోంది కాబట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే సహాయక చర్యలు కూడా
వేగంగా జరిగేటటువంటి అవకాశం ఉండదు. రెస్క్యూ టీమ్స్ కూడా అంత వేగంగా వెంటనే స్పందించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ రాత్రి వేళలో తుఫాను తీరం దాటుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు, ఏ ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కనిపిస్తోందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలను ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ఇటు చూస్తే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అలాగే ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఇవన్నీ కూడా రెడ్ అలర్ట్లో ఉన్నాయి. రెడ్ అలర్ట్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగానే మనం భావించాలి. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మిగతా జిల్లాలపైన ఎలాంటి ప్రభావం ఉందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రెడ్ అలర్ట్ తర్వాత ఒకసారి ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కూడా ఏ ఏ జిల్లాలపైన ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆరెంజ్ అలర్ట్ నంద్యాల జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది మనకి. ఎల్లో అలర్ట్ చూపించండి. ఎస్, ఈ తుఫాను ప్రభావంతో ఇటు కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా పైన ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. అసలు ఏంటి అలర్ట్స్? అధికారులు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఎందుకు ఇలా చెబుతున్నారో ఒక్కసారి ఆ అలర్ట్ ఇచ్చారంటే దాని ఉద్దేశం ఏంటన్నది ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, రెడ్ అలర్ట్ అంటే ఏంటి? కుంభవృష్టికి ఇదే చివరి హెచ్చరిక, అత్యంత ప్రమాదకరమని మనం భావించాలి. నిర్ణీత ప్రాంతంలో 24 గంటల్లో ఇక్కడ దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రోడ్లపైకి వరద వస్తుంది. విద్యుత్ స్తంభాలు నేలకూలుతాయి. అప్రమత్తంగా లేకుంటే అంచనాలకు అందని విధంగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. విపత్తు నిర్వహణ, ఐఎన్డి టీంలు, రెస్క్యూ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు అన్నీ కూడా చాలా పగడ్బందీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే చివరి హెచ్చరికగా భావించాలి. నిర్ణీత ప్రాంతంలో 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోండి. దయచేసి ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కాండి, సురక్షిత ప్రాంతాలకు పరిమితం కాండి. ప్రభుత్వం చెప్పినటువంటి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళండి. ఎవరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్చరికలను, అధికారులు ఇచ్చినటువంటి హెచ్చరికలను పక్కన పెట్టకండి. ఎందుకంటే రెడ్ అలర్ట్ అంటే ఏంటో మీరు చూస్తున్నారు. చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ కనిపిస్తోంది కదా. ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లోని ప్రజలు ఖచ్చితంగా అధికారులు చేసినటువంటి సూచనలు, ఇచ్చినటువంటి హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాల్సిందే. 17 జిల్లాల్లో ఇప్పుడు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిపివేస్తున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఆరెంజ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటో చూద్దాం. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటే దాన్ని ఆరెంజ్ అలర్ట్ అంటారు. 12 నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షాలతో కుంభవృష్టి కురుస్తుంది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే రవాణా, విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతుంది. అలాగే ప్రాణ ఆస్తి నష్టాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. ఇక్కడ విపత్తు నిర్వహణ, పోలీసులు, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాల్సినటువంటి సిచ్యువేషన్ని ఆరెంజ్ అలర్ట్ మనకు సూచిస్తుంది. 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం అనేది నిర్ణీత ప్రాంతంలో ఒక ప్రదేశంలో ఒక్కసారిగా అంత కుంభవృష్టి కురిస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. దాదాపు ఇక్కడ 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటటువంటి అవకాశం ఉంది. చెట్లు కూలిపోతాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని మనం ఎదుర్కోగలం. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షాలతో కుంభవృష్టి కురుస్తుంది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. నెక్స్ట్ ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలను మనం చూసాం. అసలు ఎల్లో అలర్ట్ అంటే ఏంటి? అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఇక్కడ 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే
అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ మూడు కూడా మనం చూసాం. ఏది రెడ్, ఆరెంజ్, ఎల్లో అన్నింటిలో కూడా మనకు కనిపిస్తోంది ఏంటంటే అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటివే ఇవన్నీ కూడా. ఇందులో రెడ్ అలర్ట్ ఉన్న చోట 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒకే ప్రాంతంలో పడుతుందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో ఉన్నప్పుడు అధికారులు ఇచ్చినటువంటి సూచనల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఎంత చేసినా ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ప్రకృతికి ఎదురీది ఏది మనం చేయలేము, ప్రకృతికి మనం ఎదురు వెళ్ళలేము, ప్రకృతి విపత్తును అరచేతితో ఆపలేము. కానీ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలన్నదే అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ముందుగా మనకున్నటువంటి సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని ఇది ఎప్పుడు తీరం దాటిపోతోంది, దీని ప్రభావం ఎంత, ఏ ఏ జిల్లాలపైన ఏ ఏ ప్రాంతాలపైన ఈ తుఫాను ప్రభావం ఉంటుంది, ఏ స్థాయిలో ఈ ప్రభావం ఉంటుందో గుర్తించగలిగి వీలైనంత వరకు మనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడం, అక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేయటం, అధికారులందరూ అప్రమత్తం కావడం, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగడం, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అన్ని వ్యవస్థల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజలు కూడా వారికి సహకరించినప్పుడు మనం వీలైనంత వరకు ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే చేయగలము. అంతేగాని ప్రకృతిని విపత్తును ఎదుర్కోగలం, ఎదురీది ముందుకు వెళ్ళగలం అనేది మాత్రం దయచేసి ఎవరో ఆలోచన చేయకండి. ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా వీలైనంత వరకు ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే. మనకున్నటువంటి వ్యవస్థలు, మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నది. మనం ఈ విపత్తు నుంచి ఎలా తప్పుకోగలం, ఈ విపత్తు నుంచి ఎలా బయటపడగలం, ఈ విపత్తు నుంచి సురక్షితంగా ఎలా జీవనాన్ని కొనసాగించగలం, ఎంతవరకు మనం ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలం అనేదే ఇక్కడ ప్రధానమైన అంశం. ఇక సాధారణంగా పగటి వేళల్లో తుఫాను తీరం దాటడానికి, రాత్రి సమయాల్లో తుఫాను తీరం దాటడానికి చాలా తేడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. రాత్రి సమయాల్లో తుఫాను తీరం దాటితే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మోంధా తుఫాను కూడా రాత్రి 11 గంటల సమయంలో తీరం దాటబోతోంది. అందుకే దీని నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో సహాయక చర్యలకు కూడా అంతరాయం కలుగుతుంది. ఒకవైపు చీకటి ఉంటుంది, విద్యుత్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ వ్యవస్థను ఓవైపు పునరుద్ధరించాలి, అలాగే సహాయక చర్యలను పునరుద్ధరించాలి. ఎప్పటికప్పుడు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లోనో లేకపోతే ప్రభావిత ప్రాంతాల్లోనో ఉన్న వారిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే రాత్రి వేళల్లో ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియగా మారుతుంది. ఈ మోంధా తుఫాను సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలైంది. కొద్దిసేపటి క్రితమే రాత్రి 11 గంటలకు ఇది తీరం దాటబోతోంది. ఈ సమయంలో తీవ్రమైన ప్రభావం ఉండబోతోంది.